మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ దిల్రూబా స్టారింగ్ కిరణ్ అబోరం గారు. కా సినిమా తర్వాత ఇలాంటి సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన దగ్గర నుంచి. కా సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కాకపోతే అట్లీస్ట్ తను కొత్తగా ట్రై చేశారు అన్న ఊపులైనా ఉంటుండే. నేను సడన్ గా దిల్రూబా అనేటప్పటికి సర్లే కా తర్వాత ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అయి ఉండొచ్చేమో అనుకుని వెళ్ళాను, కానీ అస్సలు కాదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అక్కడ ఇక్కడ చెప్పినట్టుగానే ఎక్స్ పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది. ఒక ఫిలాసఫికల్ గా సినిమాని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి అన్వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి ఎటో తీసుకెళ్లారు సినిమాని. అండ్ దాంతో శామ్ సిఎస్ గారి బీజిఎం బాగుంది కానీ చాలా లౌడ్ గా అనిపించింది. కొన్ని చోట్ల అయితే తలనొప్పి వచ్చేసింది. వాకౌట్ చేయాలని అనిపించేంత లౌడ్ వాయిస్ లాగా అనిపించింది. ఈవెన్ తమన్ గారితో కూడా నాకు సేమ్ ప్రాబ్లం ఉంటుంది కొన్నిసార్లు. నాలాగా అలా మీకు ప్రాబ్లం అనిపిస్తే మాత్రం శామ్ సిఎస్ గారి బీజిఎం ఈ సినిమాలో కాస్త ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. వినడానికి బాగుంటుంది కానీ చాలా లౌడ్ గా ఉంటుంది. మెయిన్లీ ఇంటర్వెల్ పోర్షన్ దగ్గర వచ్చే బీజిఎం చాలా బాగుంటుంది కానీ చాలా లౌడ్గా ఉంటుంది, హెడేక్ వచ్చేస్తుంది. మీరు కనుక కాస్త ఇలా సౌండ్ మరీ హెవీగా ఉంటే, సెన్సిటివ్ అయితే మాత్రం మీకు ఇంటర్వెల్ పోర్షన్ అంతా అదిరిపోద్ది అనమాట. అది పాజిటివ్ వేలో చెప్పట్లేదు. ఈ సినిమాలో ఒక ఫిలాసఫికల్ పాయింట్ ఉంటే బాగుండు, కానీ ఒకటి కాదు 4-5 ఉన్నాయి. సో ఆ 4-5ని అడిట్ చేసి స్టోరీలో మిక్స్ చేసి బ్లెండ్ చేయడం వల్ల కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సినిమా. అలా అని చెప్పేసి మరీ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సినిమా లాగైతే కాదు, అంటే మరి ఆ రేంజ్ రాటైతే కాదు. ఉన్నాయి చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. మధ్య మధ్యలో కొంచెం పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ నెగిటివ్ పాయింట్స్ అన్ని ఆ పాజిటివ్ పాయింట్స్ ని ఓవర్ షాడో చేసేస్తుంది అనమాట. ఇంటర్వెల్ టైంకి ఏంటి సినిమా ఎంత లాగుతున్నారేంటి, ఇంత అయిపోయింది ఏంటి అని చూసుకునేటప్పటికి టైం ఇంకా 1 hour కూడా కాలేదు. అంటే ఆ 1 hourలోనే చాలా సినిమా చూసేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. జోకర్ అనే ఒక క్యారెక్టర్ స్క్రీన్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పర్టికులర్ క్యారెక్టర్ వేరే సినిమాలో ఉంటే సెట్ అయ్యేది, కానీ ఈ సినిమాలో ఇలాంటి షేడ్స్ ఎందుకు అని అనిపిస్తుంది అనమాట. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే సత్య గారు కూడా ఉన్నారు, కానీ సత్య గారి ట్రాక్ ఏ మాత్రం ఈ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. గట్టిగా మాట్లాడుకుంటే 2 జోకులు పేలుతాయి. వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు. ఈ కాలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్సే అట్లీస్ట్ బ్యాడ్ నేమ్ వచ్చినా గుడ్ నేమ్ వచ్చినా ఒక ఎక్స్పెరిమెంట్ చేసామన్న ఒక పేరైనా ఉంటుంది. కిరణ్ అబ్బవరం గారి ఎక్స్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ లిప్సింగ్ కూడా ఉండదండి సినిమాలో. సరే మరీ ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నట్టున్నా. టెక్నికల్ గా మాట్లాడుకుంటే శామ్ సిఎస్ గారి మ్యూజిక్ బాగుంది కానీ చాలా లౌడ్ గా ఉంది. అంత లౌడ్ పెడితే చిరాకు వచ్చేస్తుందండి కొన్నిసార్లు. ఇంకా సాంగ్స్ నార్మల్ గానే ఉన్నాయి, అంత గ్రేట్ గా ఏం అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మేకప్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ కమర్షియల్ సినిమాకి ఎలాగైతే సూటబుల్ అలాగనే మంచిగా చేశారు. లైటింగ్ ఎందుకో కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది కొన్ని చోట్ల. అంటే ఈ రెడ్ లైట్ బాగా ఫేసెస్ మీద పడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ సినిమా కా సినిమా కంటే ముందు వచ్చుంటే ఆ ఫ్లూక్లో కొట్టుకోపోయేది, అంత పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ కా సినిమా తర్వాత వచ్చింది కాబట్టే కొంచెం ఇష్యూ అనిపిస్తుంది. ఒక ఫిలాసఫీ ఉంది సినిమాకి, కాకపోతే దాన్ని తీసుకెళ్లిన విధానమే ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. కమర్షియల్గా అయిపోయింది సినిమా అంత బాగా. అందులోనూ కిరణ్ అబ్బవరం గారు చెప్పే డైలాగ్స్, అంటే కాన్సిక్వెన్సెస్ కానీ ఏదైనా సిచ్యువేషన్ ముందు కానీ తను ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ అస్సలు అక్కడ సిచ్యువేషన్కి సూటు కాదు. ఒకవేళ అయినా కూడా ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ డైలాగ్ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.